ఇవాళ మేము అడుగుతున్నది నువ్వు 42% తప్పనిసరిగా ఇవ్వమని చెప్పడమే. ఇది ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ప్రభుత్వ వైఫల్యాలను విమర్శిస్తున్నాం మేము. మాకు 42% కావాలనేటువంటి దాన్ని మేము గట్టిగా అడుగుతున్నామే తప్ప ఇది ప్రజలలో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం మేము చేయడం లేదు. మీరు సృష్టించే ప్రయత్నం చేసుకుంటే మీరే అబాస్పాలు అయిపోతారు. డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పి సుప్రీంకోర్టు 2010లో డాక్టర్ కె కృష్ణమూర్తి కేసులో చెప్పినప్పుడు ఇక్కడ బీసీ కమిషన్ ద్వారా జరుగుతున్నది. మహారాష్ట్రలో బీసీ కమిషన్ ఇచ్చినప్పుడు అది కొట్టివేసింది కాబట్టి అలాంటి ఇబ్బంది రావద్దని చెప్పి ఇక్కడ హైకోర్టులో కేసు వేసిన దరిమిలా ఇక్కడ హైకోర్టు డెడికేటెడ్ కమిషన్ వేయమని చెప్పింది. మీ బిల్లులు, మీ డేటా, మీ రిపోర్ట్లన్నీ రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నాయి మీరు చెప్పిన దాని ప్రకారం. మరి వాళ్ళ 3 నెలలు అయితే గవర్నర్ గారి దగ్గర నెల అయితే, లేకపోతే రాష్ట్రపతి గారి దగ్గర 3 నెలలు అయితే డీమ్డ్ అసెంట్ అని ఈ మధ్యకాలంలో మనకు తమిళనాడుకు సంబంధించిన ఒక జడ్జిమెంట్ వచ్చింది. కాబట్టి మీరు రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి మీరు అఖిలపక్షాన్ని కల్పించి లేకపోతే ఏం లోటుపాట్లు ఉన్నాయనేది చెప్పి ఆ బిల్స్ని తీసుకొచ్చే ప్రయత్నం అనే చేయాల్సి ఉండే. లేదా రాజ్యాంగ నిపుణులతో మాట్లాడండి, మరి డీమ్డ్ అసెంట్ అవుతుందా? అవుతుంది, తీసుకొచ్చి వెంటనే మరి జీవోలు ఇచ్చేసి ఎలక్షన్లకు పోండి, 42% ఇవ్వండి. మీరు అసెంబ్లీ జరుగుతున్నప్పుడేమో అవన్నీ చేయరు, అసెంబ్లీలో ఏది టేబుల్ చేయరు, ప్రజలకు ఏది స్పష్టంగా చెప్పరు, అన్ని పద్ధతులు తప్పు పాటిస్తారు, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నాయని తప్పులు పట్టించి ఇవాళ మీరు ఏం చేయాలనుకుంటారు? బీసీలకు మోసం చేయడం తప్ప, దగా చేయడం తప్ప, ఇది గరాణ మోసం తప్ప మరొకటి కాదు. కాబట్టి దీని మీద మళ్ళీ మనం తప్పనిసరిగా మళ్ళీ అన్ని విషయాలు చర్చించుకుందాం. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు మోసం చేసుడు బంద్ చేసి 42% ఎట్లు ఇస్తారనేది ఇప్పటికైనా రాజ్యాంగ నిపుణులతో మాట్లాడండి. మీరు చట్ట సవరణ ఎట్లా చేస్తారో చాలా స్పష్టంగా మీరు ప్రజలకు చెప్పండి. మేము ఇవాళ అంటున్నాం, నీ డెడికేటెడ్ కమిషన్లు రాంగు, నీ ప్రణాళిక విభాగం చేసినటువంటి సర్వే తప్పు, అది ఎక్కడా నిలబడదు. కాబట్టి నువ్వు ఇవాళ ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కనుక బీసీల మీద ప్రేమ ఉంటే మీరు మళ్ళీ మొత్తం రీస్కెడ్యూల్ చేసుకోండి విషయానంతా కూడా. మళ్ళీ ఆర్టికల్ 340 ప్రకారమా, లేదా కమిషన్ ఆఫ్ యాక్ట్ 1952 ప్రకారమా, లేకుంటే స్టాటిస్టికల్ యాక్ట్ 2008 ప్రకారమా ఓ కమిషన్ వేయండి, మళ్ళీ సర్వే చేయించండి. నువ్వు సర్వే చేసి కమిషన్లకు ఇస్తే, కమిషన్లు చేస్తే కంటెంపరానియస్ కాదు. కమిషన్ తన యొక్క మేధస్సును ఉపయోగించి ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని తనదైనటువంటి పద్ధతిలో కమిషన్ స్వతంత్రంగా నివేదిక ఇవ్వాలి. నువ్వు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఇవ్వడం అనేటువంటిది ఉండదు. ఇవాళ మేము ఇంకోటి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది జరుగుతుండగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిటీ అనేది ఒకటి కొత్తగా వచ్చింది. ఇప్పుడు నీ సర్వే రిపోర్టే తప్పు అని మేమంటుంటే, నీ ప్రభుత్వం చేసే అధికారం లేదని మేమంటుంటే, నువ్వు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ ఎక్కడిది? ఈ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ ఏ జీవో ద్వారా వచ్చింది? దానికి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏమిటి? కాబట్టి ఇదంతా కూడా గోల్మాల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ అన్ని విషయాలు మాట్లాడుకుంటాం. 42% నిలబెట్టడానికి ఇప్పటికైనా ప్రామాణిక పద్ధతులు పాటించి చట్టబద్ధంగా నిలబడడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. 42%